అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల్లో ఉన్నాము. మనతో పాటు ఆధ్యాత్మిక గాయకుడు లచ్చిరెడ్డి ఉన్నారు. వీరు పుట్టుకతోనే అంధుడు అయినప్పటికీ సైతం వీరి గాత్రంతో ఎంతోమంది శ్రోతల మనసులు దోచుకుంటున్నారు. మనతో పాటు ఒకసారి లచ్చిరెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాము. వీరితో పాటు వీరి టీం సభ్యులు సైతం ఉన్నారు. వీరందరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే. నమస్తే. ఓకే, ఎట్లా ఉన్నారు? కండ్లు లేవు. ఓకే, కండ్లు లేవు. నా పేరు అల్ల లచ్చిరెడ్డి. మండలం గంగాధర, గ్రామం ఉప్రమల్యాల. ఈ మా భజన మండలి మొత్తం భజన మండలి స్ట్రీమ్లో నన్ను ఎక్కడైనా వాళ్ళు తీసుకెళ్తారు. నేను ఈ అందుణ్ణి కాబట్టి పుట్టికి కండ్లు లేవు. అంతా మొత్తం భజన ఈ భజన మండలిలో ఇక్కడ వాళ్ళు దయ వల్ల నేను ఇట్లా బతుకుతున్నాను. ఆ గవర్నమెంటు ఏదన్నా ఒకటి ప్రభుత్వం నాకు ఇంత ఇయ్యగలరు. ఓకే, అంటే మీరు అంధుడైనప్పటికీ సైతం మీ గాత్రంతో శ్రోతల మనసులు దోచుకుంటున్నారని చుట్టుపక్కల గ్రామాల వారైతే చెప్తున్నారు. ముందుగా ఒక పాటతో అయితే కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నో ప్రశాంతయే ఆకజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై మాతా కి జై సుత హనుమానికి జై జై బోలో గోపాల కృష్ణ భగవానికి జై. పాట పాడతాను చెప్పు. ఓకే ఓకే, పాట స్టార్ట్ చేద్దామండి. జయ జయ కృష్ణ గోపాల మొర వినవేల మొర వినవేల కృష్ణ గోపాల నిన్నే నమ్మితి చాలన మొర వినవేల మొర వినవేల తల్లి నీవి మా తండ్రి నీవి గురుడవు నీవి మా దైవము నీవి సర్వము నీదైలీలాన మొర వినవేల మొర వినవేల ఏక ఎన్నాళ్ళు ఈ బంధనలు ఇక చాలునురా ప్రభు వందనలు ప్రభు వందనలు నీ వాడరనద పాలన మొర వినవేల మొర వినవేల జయ కృష్ణ గోపాల మొర వినవేల జై బోలో గోపాల కృష్ణ భగవానికి జై. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నారు? ప్రస్తుతం మీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉందండి? మాకు ఇప్పటికి 58 ఆధార్ కార్డులా పడ్డది. ఇప్పటి వరకు 65 ఉండవచ్చు. ఓకే, అంటే ఎక్కడ నేర్చుకున్నారు మీరు పాటలు? అంటే ఆధ్యాత్మిక పాటలు అయితే చాలా బాగా పాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇగో అంతా ఈ స్వామి దయ వల్లనే, ఈ భజన మండలి దయ వల్లనే నేను ఇట్లా బాగుపడ్డా. ఓకే, అంతా ఇగో ఈ స్వామి ఇంకా ఈ భజన మండలి శ్రీరామ భజన మండలి. ఓకే,
ఇది చాలా పేరెళ్ళిన భజన మండలి, ఇంకా కడమలు రాలే. ఎంతమంది ఉంటారండి సభ్యులు? ఎంతమంది ఉంటారు ఈ భజన మండలిలో? ఈ మిల్ల 15 మంది దాకా ఉంటారు. 15 మంది వరకు ఉంటారు. అంటే మీరు ఏ సంవత్సరం నుంచి భజన చేస్తున్నారు, ఈ పాటలు పాడుతున్నారు? 30 ఏళ్ళ సంది చేస్తున్నాం భజన. ఓకే, చేస్తున్నాము అంతా ఆయన దయ వల్లని. ఓకే. అంటే ఎక్కడెక్కడి వరకు వెళ్తున్నారు? ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్తున్నారు భజన కోసం? ఎక్కడికైనా కానీ వాళ్ళు తీసుకెళ్తారు భజన వాళ్ళు. ఓకే, ఇక తీసుకుపోతేనే పోతాం, లేకపోతే ఎట్లా నాకు కండ్లే లేవాయే. అదే అదే. ఓకే, మరి ఇంకొక పాట మళ్ళీ తీసుకుందామా? ఇనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, ముద్దు చెల్లెల రముని తమ్ముడమ్మ నా మరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది, రముని మరది రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది. పదే పదేండ్ల నాటి పాడుబడ్డ భూమిలోన, లోనా పంట బండిచ్చనమ్మ నా మరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది, పంట మరది రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది. చల్ల చల్ల గెటి నూనె కడాయిలోన, గెటి నూనె కడాయిలోన జలకంబులాడేనమ్మ నా మరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది, జలకంబులాడేనమ్మ నా మరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది. ఏ ఊర్మిళ నా ముద్దు చెల్లెల, ఊర్మిళ నా ముద్దు చెల్లెల రాముని తమ్ముడమ్మ నా మరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది, రాముని లక్ష్మణ దేవుడమ్మ నా మరది. మీరు ఒక్కరే ఉంటారా? అంటే ఫ్యామిలీ ఉన్నారా? పిల్లలు ఎంతమంది? దీని గురించి ఏం చెప్తారు? పిల్లలు లేరు, నాకు కండ్లు లేవు, ఒక్కటే ఇంట్లో ఊళ్ళో ఇల్లు లేదు, అందరితోటి అట్లా ఇక ఉంటున్నాం. ఇన్ని రోజులు కొంచెం అన్నం వంట వేసుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు వంట వేసిస్తున్నారు సిలిండర్ మీద. అయితే ఇక ఇక అట్లనో ఇట్లనో బాగుపడుతున్నా. ఒక నా బతికే ఇట్లా పాపం వాళ్ళు చేయబట్టి కానీ లేకపోతున్నా ఇప్పటి వరకు, ఇప్పుడు పోయేది ఇక. అయితే నాకు ఒకటి అంత్యోదయ కారట మాత్రము ఈ ప్రభుత్వం అన్నది ఒకటి అంత్యోదయ కారట ఇప్పియగలరు. ఓకే, అంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఆదుకోవాలని అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అంతే కూడా మేము సైతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఏం చెప్తారు? అంటే ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ప్రభుత్వం నుంచి? సౌకర్యం ఏం లేదండి, కావాలంటే ఇక నన్ను చాదేటోళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయినరు. నాకు ఒకటి అనాథల ఆశ్రమం కావాల్సిందే, సహకార్యం కావాలి. నన్ను ఇక నేను అక్కడనే పోవాలి, కానీ ఇక్కడ ఎవ్వరు అరుసుకోరు, ఎవ్వరు కాదు పోదు. అన్న కొడుకులు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజులు చెప్తారు? మనం ఒకటి అనాథల ఆశ్రమం చూడాలి. ఓకే ఓకే, సరే ఇంకొక పాట తీసుకుందాం, ఇంకొక భక్తి పాటతో మళ్ళీ ఒకసారి పాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం మీతో. గోపాల స్వామి మమ్మేలు నీ పాలనతో నే పాలన వలన నిరతము జయమౌను, కాపాడి రక్షించు గోపాలక దేవా, గోపాల స్వామి పాలనతో గోపాల స్వామి మమ్మేలు ముని పాలనతో నారాయణ అని నాలుకతో అంటే నారాయణ నాలుకతో అంటే ఘోరపాతకములల్ని దూరమౌను తండ్రి, నారాయణ అని నిన్ను ఘోరపాతకములన్ని దూరమౌను తండ్రి, దూరమౌ
గోపాల స్వామి మమ్మేలము నీ కేశవాయని నిన్ను వాసిగానే తలచితే చేసిన దుష్కృతములన్నీ వాసిపోవు తండ్రి కేశవాయని నిన్ను వాసిగానే తలచితే చేసిన దుష్కృతములన్నీ మాసిపోవు తండ్రి మాసిపోవు తండ్రి గోపాల స్వామి పాలనతో నే పాలన వలన నిరతము జయమౌను కాపాడి రక్షించు గోపాలక దేవా గోపాల స్వామి మమ్మేలము నీ పాలనతో కృష్ణ భగవానికి జై. ఓకే లచ్చిరెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎక్కడైనా కార్యక్రమం ఇవ్వడానికి వెళ్తే ఎంతసేపు ఇస్తారు? అంతేకాకుండా ఎన్ని పాటల వరకు పాడుతుంటారండి అక్కడ? మేము ఇక మా భజన మండలి వాళ్ళు ఉన్నంతసేపు నేను ఉంటా. ఎంత ఇస్తారండి మీకు మామూలుగా బయటకు వెళ్తే? అంటే ఎంతవరకు ఇస్తున్నారు ఇప్పుడైతే? ఇప్పటి వరకు ఆటను కొత్తలు కూడా ఇవ్వలేదు స్వామి. అంతే ఆటో ఫ్రీ భజన. ఓకే, అంటే ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇప్పుడైతే కొంత కంప్యూటర్ కాలం వచ్చింది, సెల్ ఫోన్స్ వచ్చినాయి. గతంలో చూసినట్లయితే చాలా వరకు అయితే ఆసక్తి కనబరిచేవారు, పల్లెలు పట్టణాల్లో సైతం ఆసక్తి కనబరిచేవారు. కానీ ఇప్పుడైతే కొంత పట్టణాలు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో సెల్ ఫోన్స్ వచ్చినాయి. అంతేకాకుండా టెక్నాలజీ సైతం అభివృద్ధి చెందింది కదా, మరి ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పటికైనా కానీ నాకు ఒక్కటే నాకు ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా ఏమీ కూడా రాలేదు. ఇక్కడికైనా భజనలో ఆదరిస్తున్నారు కానీ తప్ప నేను ఇంతవరకు వాళ్ళు పైసలు వీళ్ళేమన్నా తీసుకోలే. సరే, ఇంకా ఫైనల్గా ఒక పాటతో అయితే కంప్లీట్ చేద్దామండి ప్రోగ్రామ్. అంటే ఇంకా ఒక పాట, ఏ పాట పాడతారు ఫైనల్గా? కాము కరతే రాహో నాము జపతే చలో కాము నాము జపతే చలో కృష్ణ గోవింద కృష్ణ గోవింద కృష్ణ గోవింద గోపాల గాతే చలో కృష్ణ चलो कोई कहता है भगवान आते नहीं कोई भगवान आते नहीं द्रौपदी की तारा तुम बुलाते नहीं द्रौपदी तुम बुलाते नहीं कोई कहता है भगवान आते नहीं कोई आते नहीं द्रौपदी की तारा तुम बुलाते नहीं द्रौपदी तुम बुलाते नहीं कृष्ण गोविंद गोपाल गाते चलो कृष्ण लो कोई कहता है भगवान खाते नहीं कोई खाते नहीं सबर जी की तारा तुम खिलाते नहीं केवल तारा तुम खिलाते नहीं कोई कहता है भगवान आते नहीं कोई है भगवान खाते नहीं सबर जी की तारा तुम खिलाते नहीं तारा तुम खिलाते नहीं कृष्ण गोविंद गोपाल गाते चलो कृष्ण गोपाल गाते चलो कोई कहता है भगवान सुनते नहीं कोई भगवान सुनते नहीं मेरा जी की तारा तुम सुनाते नहीं मेरा तारा तुम सुनाते नहीं कोई कहता है भगवान सुनते नहीं कोई भगवान सुनते नहीं मेरा जी की तारा तुम सुनाते नहीं मेरा तारा तुम सुनाते नहीं कृष्ण गोविंद गोपाल गाते चलो कृष्ण लगाते चलो काम करते चलो नाम जपते चलो नाम जपते चलो
కృష్ణ గోవింద కృష్ణ గోవింద కృష్ణ గోవింద గోపాల గాతే చలో కృష్ణ గోవింద గాతే చలో కృష్ణ గోవింద గోపాల గాతే చలో కృష్ణ గోపాల గాతే చలో. జయ బల గోపాల కృష్ణ భగవానికి ప్రస్తుతం మనతో పాటైతే లచ్చిరెడ్డి అయితే మాట్లాడడం జరిగింది, పాటలు సైతం పాడడం జరిగింది. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతల మనసు దోచుకుంటున్నారు. అంతేకాకుండా తనకు కొంత అంత్యోదయ కార్డు ఇస్తే బాగుంటుందని వారైతే వెల్లడిస్తున్నారు. వీరి టీం సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు దూసలచ్చన్న. ఓకే. మాది ఉప్పరమల్లెల గ్రామమే, గంగాధర మండలము. ఓకే. మా భజన మండలిలో లచ్చిరెడ్డిని ఒక సభ్యుడిగా ఉంచుకున్నాము. ఏ గ్రామంలో భజన ఉన్నా మేము ఆయనను తీసుకొని వెళ్తాము. మేము ఎక్కడికి భజనకైనా ఒక కుటుంబ సభ్యులు ఆటోకి రాయిస్తారు, అంతేగాని మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కార్యక్రమం చేస్తాము. చాలా చక్కగా భజన ఆయనకు ఏమంటే చదువు రాదు, మన ద్వారా విని నేర్చుకున్న పాటలు. ప్రస్తుతం అయితే కొంత అంత్యోదయ కార్డు వస్తే బాగుంటుందని తన మనసులోని మాట అయితే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే కొంత ఇప్పుడు వృద్ధాప్యం కావచ్చు, కొన్ని కారణాల చేత అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు సాధారణంగా. కొంత ప్రభుత్వాలు కొంత సహకారాలు అందిస్తే బాగుంటుందని వెల్లడిస్తున్నారు. ఇంకేం చెప్తారు అంటే వారి గురించి అయితే? ఓకే, అలా మా భజన మండలి సభ్యులకెల్లా నాతో ఎక్కువ ఆయన ఉంటాడు. అయితే ఆయన బాధ చెప్పుకుంటాడు, లచ్చన్న నేను ఉండడం వేస్ట్ అని చెప్పుకుంటాడు. ఆయన బాధ ఆయన చెప్పుకుంటాడు, మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే కొంత ఆర్థిక సహాయం చేయాలి. ఇంకొకటి, చివరి గడియలోనైనా ఎవరింటికాడ చనిపోయినా ఈ రోజులలో ఉంచుకుంటలేరు. ప్రభుత్వం ఏదన్నా దూరపు ఆలోచన చేసి ఆయనకు 1 లక్ష 2 లక్షలలోనన్నా ఏమన్నా 4 గజాల జాగా ఉంటే అందులో కట్టించి ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది నా, అంటే ఏదైనా ఇందిరమ్మ ఇల్లు లాంటిది ఏదైనా శాంక్షన్ చేస్తే బాగుంటుందని అంటారు. అట్లాంటిది ఏదైనా చేసి ఆయనకు ఒక గృహస్థుడిలాగా ఉంచేతే బాగుంటుందేమో నా ఆలోచన. చాలాసార్లు నన్ను తీసుకుపోయేదన్న అనాథాశ్రమంలో వేయమని అంటే మాకు ఈ భజనలో అయితే పాల్గొంటుండు కదా, ఏదో జీవనం గడపని పూర్తిగా సాధ్యమైన వరకు చూద్దాంలే అనుకున్నాను. కానీ ఇప్పటి రోజులలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కదా, అందులో ఆయనకేమన్నా చిన్నగా 5 లక్షలు కాకుండా 2 లక్షల అయ్యే మందం ఆయన ఒక్కని మందమన్నా కట్టించి ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుందని నేను లచ్చిరెడ్డి తరపున కోరుకుంటున్నాను. సార్, మీ పేరేం పేరండి? నా పేరు ఇమ్మడి శ్రీనివాసు, రంగారావుపల్లి. ఓకే. ఏం చెప్తారు ఇంకా ఇప్పుడు భజన మండలికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా మీరు చేసే కార్యక్రమాల గురించి ఏం చెప్తారండి? మేము ప్రతి రోజు భజన చేస్తుంటాము. ఓకే. మాకు మా అందరితో పాటు తను ఎప్పుడు భజన పాల్గొంటాడు. అదే ఎక్కడ భజన కానీ తనను లేనిది మాకు లోటే. ఓకే. అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కొంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఏం చెప్తారు? టెక్నాలజీ వచ్చినా నామస్మరణనే ఎప్పటికైనా, దాన్ని మించింది లేదు. ప్రతి సంవత్సరం ఎంత నామస్మరణ చేసుకుంటే ప్రతిరోజు ఎంత నామస్మరణ చేసుకుంటే అది ఉంటుంది. కానీ లచ్చిరెడ్డి మాత్రం మాకు ఎప్పుడు మిత్రుడు, ఎప్పుడు భజనకి వెళ్ళినా కానీ ఎప్పుడు అవుతాడు. తను లేని మాకు లోటు ఇక ఉంటే. సార్, మీరేం చెప్తారు? నా పేరు గాలి లక్ష్మీనాయం, రంగారావుపల్లె పక్క గ్రామం. కాకపోతే ఉప్పరమల్ల రంగారావుపల్లె మేము ఇద్దరం కలిసి కూడా ఎక్కడికి పోయినని కలిసి కూడా భజనకి వెళ్తాం. కాకపోతే మాకు ముఖ్యమైన లచ్చిరెడ్డి, ఎందుకంటే ఆయన దేవుడు కళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఎక్కడికి పోయినని ఎంబడి ఉండి తీసుకెళ్తాం, చేయి పట్టుకొని తీసుకుని వెళ్తాం. ప్రస్తుతం మనతో పాటు అయితే వీరు లచ్చిరెడ్డితో పాటు వీరు భజన సభ్యులు అయితే మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా అద్భుతమైన పాటలు అయితే పాడుతూ అందరి మనసులు అయితే దోచుకుంటున్నారు. వీరు ఇక్కడ నుంచి దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం వరకు భజన కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకైతే వెళ్ళడం జరుగుతుంది. అందరి మనసులు అయితే దోచుకుంటున్నారు లచ్చిరెడ్డి. వీరు కొంత అంత్యోదయ కార్డు కావచ్చు, అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఏదన్నా నాకు ఇస్తే బాగుంటుంది, ప్రభుత్వాలు కొంత సహకారాలు అందించాలని ప్రధానంగా కోరుకుంటున్న ఆ పరిస్థితి మనం ఇక్కడ ఉప్పరమల్ల గ్రామ పంచాయతీ పరిధిలో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.